హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. కాంతి రుజుమార్గ ప్రసరణ అంటే సరళరేఖ మార్గంలో కాంతి ప్రయాణించడం. కాంతి ఏదేని ఉపరితలంపై పడి పరావర్తనం చెందినప్పుడు పతన కోణం, పరావర్తన కోణం సమానంగా ఉంటాయి. పతన కిరణం పతన బిందువు వద్ద తలానికి గీసిన లంబం మరియు పరావర్తన కిరణం అన్నీ ఒకే తలంలో ఉంటాయి. అద్దంలో పార్శ్వ విలోమం జరుగుతుంది. కాంతి కూడా తక్కువ సమయం పట్టే మార్గంలోనే ప్రయాణిస్తుంది. ఈ విషయాన్ని మొదటగా ఫ్రెంచ్ న్యాయవాది, ఔత్సాహిక గణిత శాస్త్రవేత్త అయిన పియరీ డి ఫెర్మాట్ తెలియజేశారు. కాంతి పరావర్తనానికి కూడా ఇది వర్తిస్తుంది. కాంతి ఏదైనా తలంపై పరావర్తనం చెందినప్పుడు కూడా అది తక్కువ కాలంలో ప్రయాణించగల మార్గాన్ని అనుసరిస్తుంది. అందువలనే పరావర్తన కోణం పతన కోణానికి సమానంగా ఉంటుంది. పతన కిరణం, పరావర్తన కిరణం మరియు లంబం ఉన్నటువంటి తలాన్ని పరావర్తన తలం అని అంటాము. వక్రతలాలు కలిగిన దర్పణాలను గోళాకార దర్పణాలు అని అంటాము. కాంతి కిరణం ఏదైనా ఉపరితలంపై పతనమైనప్పుడు అది పతన బిందువు వద్ద గీసిన లంబంతో చేసే కోణానికి సమానమైన కోణంతో పరావర్తనం చెందుతుందని మొదటి పరావర్తన నియమం తెలియజేస్తుంది. ఈ నియమం సమతల ఉపరితలాలకే గాక వక్రతలాలకు కూడా వర్తిస్తుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే పతన బిందువు వద్ద లంబంతో చేసే కోణం. ఏ ఉపరితలానికైనా లంబాన్ని నిర్ధారించుకొని పతన కోణాన్ని కనుగొంటే తద్వారా పరావర్తన కోణాన్ని లెక్కగట్టవచ్చు. పుటాకార దర్పణం యొక్క అన్ని లంబాలు ఏ బిందువు వద్ద కేంద్రీకరించబడతాయో ఆ బిందువును దర్పణం యొక్క వక్రతా కేంద్రం అని అంటారు. దీనిని Cతో సూచిస్తాం. పుటాకార దర్పణం అనేది నిజానికి ఒక గోళంలోని భాగం. కాబట్టి దర్పణ వక్రతా కేంద్రాన్ని కనుగొనాలంటే ఆ దర్పణం ఏ గోళానికి చెందిందో ఆ గోళం యొక్క కేంద్రాన్ని కనుగొనాలి. దర్పణం యొక్క మధ్య బిందువును దర్పణ ధ్రువం అంటాము. దీనిని Pతో సూచిస్తాం. వక్రత కేంద్రం మరియు దర్పణ ధ్రువం గుండా పోతున్నట్లుగా క్షితిజ సమాంతరంగా గీయబడిన రేఖను దర్పణం యొక్క ప్రధానాక్షం అని అంటాము. దర్పణ ధ్రువం నుండి వక్రతా కేంద్రంకు గల దూరాన్ని దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం అని అంటాం. దీనిని Rతో సూచిస్తాం. సమాంతర కాంతి పుంజం కావాలంటే కాంతి జనకం చాలా దూరంలో ఉండాలి మరియు అది తగినంత తీవ్రత కలిగినదై ఉండాలి. సూర్యుని నుండి వచ్చే సమాంతర కాంతి కిరణాలు పుటాకార దర్పణం వల్ల ఏ బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయో ఆ బిందువును దర్పణం యొక్క నాభి లేదా నాభీయ బిందువు అని అంటాము. దీనిని Fతో సూచిస్తాం. దర్పణం యొక్క నాభి నుండి దర్పణ ధ్రువంకు మధ్య గల దూరాన్ని ఆ దర్పణం యొక్క నాభ్యంతరం అని అంటాము. దీనిని Fతో సూచిస్తాం.
దర్పణం యొక్క నాభ్యంతరానికి రెట్టింపు దూరంలో దర్పణ వక్రతా కేంద్రం ఉంటుంది. R = 2F. ఒక తలంపై లంబంగా పతనమైన కిరణం పరావర్తనం చెందాక తిరిగి అదే మార్గంలో వెళ్తుంది. దర్పణ వక్రతా కేంద్రం నుండి దర్పణం పైకి గీయబడిన రేఖ పతన బిందువు వద్ద గీసిన స్పర్శ రేఖకు లంబంగా ఉంటుంది. అనగా లంబం వెంబడి ప్రయాణించే కాంతి కిరణం పరావర్తనం చెందాక కూడా లంబం వెంబడే ప్రయాణిస్తుంది. పరావర్తన కిరణాలు ఖండించుకున్న ప్రదేశంలో ఏర్పడిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అని అంటాం. దీనిని తెరపై పట్టవచ్చు. పరావర్తన కిరణాలను వెనుకకు పొడిగించినప్పుడు ఏర్పడిన ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అని అంటాం. దీనిని తెరపై పట్టలేము. పుటాకార దర్పణానికి దగ్గరలో వస్తువును ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాన్ని షేవింగ్ అద్దాలు, దంతవైద్యులు ఉపయోగించే అద్దాల తయారీలో వినియోగిస్తాం. పుటాకార దర్పణం యొక్క మరొక లక్షణం సమాంతర కాంతి కిరణాలను నాభి వద్ద కేంద్రీకరిస్తుంది. ప్రధాన అక్షానికి అతి దగ్గరగా ప్రయాణించే కిరణాలను పారాక్సియాల్ కిరణాలు అని అంటారు. దర్పణ సూత్రం 1/F = 1/V + 1/U. దీనిని వినియోగించే ప్రతి సందర్భంలో అందులోని విలువలను సరైన గుర్తులతో వాడేందుకు గాను కింద తెలియపరిచిన సంజ్ఞా సంప్రదాయాన్ని పాటించాలి. ఒకటి, అన్ని దూరాలను దర్పణ ధ్రువం నుండే కొలవాలి. 2, కాంతి ప్రయాణించిన దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకంగాను, కాంతి ప్రయాణ దిశకు వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలను ఋణాత్మకంగాను పరిగణించాలి. 3, వస్తువు ఎత్తు, ప్రతిబింబం ఎత్తులను ప్రధానాక్షానికి పైవైపు ఉన్నప్పుడు ధనాత్మకంగాను, ప్రధానాక్షానికి కింది వైపు ఉన్నప్పుడు ఋణాత్మకంగాను పరిగణించాలి. దర్పణం పైనున్న ఏదేని బిందువు నుండి వక్రతా కేంద్రాన్ని కలిపే విధంగా గీసిన రేఖ ఆ బిందువు వద్ద దర్పణానికి లంబాన్ని సూచిస్తుంది. దర్పణ సూత్రం 1/F = 1/U + 1/V. ఆవర్తనం M = ప్రతిబింబ పరిమాణం బై వస్తు పరిమాణం = HI/HO, లేదా M - ప్రతిబింబ దూరం బై వస్తు దూరం - V/U. ఉదాహరణను పరిశీలించండి. ఆర్కిమిడిస్ అనే శాస్త్రవేత్త అద్దాలను ఉపయోగించి శత్రువుల ఓడలను తగులబెట్టగలిగాడు.
కారు హెడ్లైట్స్ వంటి వివిధ పరికరాలలో పుటాకార దర్పణాలను పరావలయ ఆకారంలో అమర్చుతారు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.